అసలు నాకెందుకు ఇలా జరిగిందో ఇంకా అర్థం కావట్లేదు. అంతా బాగానే ఉందని అనుకునే లోపే ఏది బాగాలేదని అర్థమైంది. డాక్టర్స్ తెలిసి చెప్పేశారు. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, అయినా నాకెందుకు ఇలా చేసావు అని దేవుని దీనంగా అడగాలనిపించింది. కానీ దేవుడు మనకిచ్చేది సజెషన్ కాదు, ఆర్డర్. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మొదలుపెట్టాను. నేను చేయని తప్పుకు దేవుడు వేసిన శిక్షను అనుభవించడం మొదలుపెట్టాను. నాలుగు గోడలు అంటే ఏంటో తెలియని నాకు నా గది గోడలు చాలా నేర్పించాయి. అది పెట్టే బాధ, చూయించే నరకం, అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఇలా ఉంటూ ఇంకెందుకుంటున్నావు అని నన్ను నేనే ప్రశ్నించినప్పుడు నా మౌనం నాకు సమాధానమే నిలిచింది. అమ్మా నాన్నలకి ఈ సంగతి తెలియదు. తెలిస్తే వాళ్ళు నేను చెప్పకపోయినా నా శరీరం వరకు తెలిసేలా చేస్తుంది. కొద్దిగా టాబ్లెట్స్ తెచ్చిపెట్టరా. అసలు ఏమైందిరా నీకు? జలుబు చేసిందిరా. జలుబు చేసిందన్న చిన్న విషయం చెప్పడానికి ఇంత పెద్ద సోది చెప్పడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. సినిమా చూసి చిరాగ్గా కూడా అనిపించవచ్చు. అసలు ఏం లేని దాన్ని ఏదో ఉందని చూపించినందుకు నా మీద కోపం కూడా వచ్చి ఉండొచ్చు. ఈ సినిమాలో లాగానే మనం చిన్న చిన్న విషయాలకి అసలు ఏం లేని దానికి టెన్షన్ పడుతూ భయపడిపోతూ తెలియకుండానే మన దృష్టిలో మనమే కింద పడిపోతున్నాం. భయపడడానికి సమస్యలే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ భయమే మనం భయపడడానికి కారణమని తెలుసుకోవట్లేదు ఎవరు. బైనాక్యులర్స్ లోంచి చూస్తే దూరంగా ఉన్న కొండ కూడా కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే బైనాక్యులర్స్ తిప్పి చూస్తే మన కంటికి కూడా కనిపించనంత దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదైనా మనం చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇది మీకు చెత్త సినిమాలా అనిపించి ఉండొచ్చు. చెరుగ్గడల నుంచి రసం తీసిన తర్వాత ఆ చెత్తని ఆవులకు మేతగా వేస్తారు. అవి మనం తాగే పాలకి అవసరమయ్యే రా మెటీరియల్. అలాగే మీలో మార్పుకి రా మెటీరియల్లా ఉపయోగపడుతుందని ఈ సినిమా తీశాను. ఎందుకు బాధపడుతున్నారో కూడా తెలియకుండా బాధపడే వాళ్ళని ఏమనాలో మనకి అర్థం కాదు. నా సినిమాలో పాత్రని ఏమనాలో నాకు కూడా అర్థం కాలేదు. అందుకే దీనికి టైటిల్ పెట్టలేదు. Action.